సుధా, ఏమైంది? ఏం లేదు. ఏమీ లేదా? మరి ఏదో దెయ్యాన్ని చూసినట్టు వణికిపోతున్నావు? పైన 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 మన రూమ్లో ఏముంది? ఎవడన్నా దొంగ దూరాడా? కాదు, బొద్దింక. బొద్దింకే నా మీద పడింది. అందుకే భయంతో. బొద్దింక నిన్ను భయపెట్టిందా? నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకంటే చాలా భయం. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే. భయపడాల్సిన దానికి భయపడరు, అనవసరమైన దానికి భయపడతారు. సరేరా, రూమ్కి వెళ్దాం. నేను రాను, మీరు వెళ్ళి వాళ్ళ అది లేకపోతే పిలవండి. ఏ పావులాంటి మనిషిని చూసి భయపడాలి. నిన్ను చూసి భయపడి పారిపోయే బొద్దింక నిన్నేం చేస్తుంది? రా, నేనున్నానుగా. రా. రా. ఏది నిన్ను భయపెట్టిన బొద్దింక? అక్కడే ఆ రూమ్లోనే ఉందండి. నీ భయం చూసి అది భయపడి పారిపోయి ఉంటుంది. రేపు మందు తీసుకొస్తాను చంపడానికి బొద్దింకల్ని. నీకు ఈ మధ్య భయం ఎక్కువైంది, ప్రతిదానికి భయపడుతున్నా. నిజంగా లోపల బొద్దింకేను? నీ భయం చూస్తే అలా అనిపించలేదు. ఎవరో చంపడానికి తరివినంతగా భయపడ్డా. సరే, భోజనం వడ్డించు. సార్, ఆ రోజు టీచర్ నన్ను తరుముకుంటూ వచ్చి ఇక్కడే చంపడానికి ప్రయత్నించింది. అంతలో ఎవరో ఒక ఆయన వచ్చి ఆ టీచర్ మెడకి తాడు బిగించి చంపేశాడు. ఇటే లాక్కొని వెళ్ళిపోయాడు. అలాగా, సర్లే పద. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. నమస్కారం సార్. నేను నోట్ చేసిన వెహికల్ నెంబర్స్ లిస్ట్ని చూపించండి. ఇవిగో సార్. AP028831. రవీంద్ర కారు నంబర్ దీంట్లో ఉందేంటి? అసలు ఇటువైపు రవీంద్ర ఎందుకు వచ్చినట్టు?
సార్ మే ఐ కమిన్ సార్? రండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి ఆ అమ్మాయినా? అవును సార్. నీ పేరేంటమ్మా? ప్రియా. ప్రియా. ప్రియా, ప్రభా టీచర్ హత్య జరగడం నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్. ఆ రోజు ఏం జరిగిందో చెప్పమ్మా. ఫారిన్ లో చదవడానికి ఏర్పాటు చేస్తానని ప్రభా టీచర్ ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది సార్. అక్కడ ఆయన ఎవరితోనో ఫోన్లో నన్ను నమ్మేస్తానని చెప్పాడు. అది విని నాకు చాలా భయం వేసింది. అక్కడి నుంచి పారిపోయాను. ప్రభా టీచర్ నన్ను వెంబడించి పట్టుకుంది. నన్ను చంపాలని చూసింది. అప్పుడు ఒక ఆయన వచ్చి ప్రభా టీచర్ని చంపేశాడు. ఎలా చంపాడు? గొంతుకి తాడు బిగించి చంపేశాడు సార్. అతను నిన్ను కూడా చంపాలని చూశాడా? లేదు సార్, అసలు అతను నా వైపే చూడలేదు. మరైతే అతన్ని చూస్తే గుర్తుపట్టగలవు కదూ? గుర్తుపడతాను సార్. మనం సస్పెక్ట్ చేసే వాళ్ళందరినీ చూపించాను సార్, కానీ ఎవరు కాదని చెప్పింది. చూడమ్మా ప్రియ, ఆ టీచర్ని చంపినవాడు ఒక హంతకుడు. ఇంతవరకు 8 మంది అమాయకుల్ని దారుణంగా హత్య చేశాడు. వాణ్ణి చూసిన సాక్షివి నువ్వు ఒక్కదానివి. నీ మూలంగా ఆ హంతకుడు పట్టుబడ్డాడంటే అందుకు బహుమానంగా ప్రభుత్వమే నిన్ను ఫారిన్ పంపించి చదివిస్తుంది. మీరెక్కడికి పంపించి చదివించినా నేను ఆయన్ని పట్టివ్వను. ప్రియా, తప్పకుండా పట్టిస్తాను సార్. గుడ్. మిస్టర్ నరసింహ, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కంప్యూటర్లో ఆ హంతకుడు కాంపోజిట్ స్కెచ్ తయారు చేయించండి. ఓకే సార్. ప్రియా, నువ్వు ఒక్క నిమిషం బయట కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. సార్, ప్రియని ఆ టీచర్ తీసుకెళ్లిన ఇల్లు రంగస్వామి గెస్ట్ హౌస్ సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. విదేశాలకు అమ్మాయిలు నమ్మే ర్యాకెట్ నడుపుతున్నట్టు ప్రియ స్టేట్మెంట్ వల్ల కన్ఫర్మ్ అయింది. రంగస్వామిని ఇంట్రోగేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన లేరు. ఈ హత్యలకి రంగస్వామికి సంబంధం ఉందంటారా? లేదు సార్. ఎండి రంగస్వామి నేరాలు చేస్తున్నాడని తెలిసింది. తప్పు చేసేవాళ్ళు చంపబడుతున్నారు, చంపడం లేదు. అంటే ఆ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ రంగస్వామి అవ్వచ్చని నాకు అనుమానంగా ఉంది. ఛా, ఈ సీరియల్ కిల్లర్ ఎవడో గాని మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఒక పని చేయండి, ఆ ఎండి రంగస్వామిని వెంటనే మన కస్టడీలోకి తీసుకోండి. ప్రియా స్టేట్మెంట్ చాలు అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ హిమ్. ఎస్ సార్, నేను అక్కడికే వెళ్తున్నాను సార్. అతను ఎక్కడికి వెళ్ళాడో, ఎవరితో వెళ్ళాడో తెలుసుకుంటాను. అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తాను సార్. ఓకే, ప్రొసీడ్. ఓకే సార్. నరసింహ, బిఫోర్ గోయింగ్ దేర్ ప్రియతో ముందు ఆ స్కెచ్ తయారు చేయించు. హంతకుడు ఎవడో తెలియచ్చు. ఎస్ సార్. బీ కేర్ఫుల్. ఓకే సార్.